వందనములు. బైబిల్ గొప్పతనం. ప్రశ్న మరొకసారి. బైబిల్ గొప్పతనం. మొట్టమొదటిగా అచ్చు యంత్రం ద్వారా అచ్చు వేయబడిన గ్రంథం బైబిల్. దైవమును గురించి, ఆయన లక్షణముల గురించి, ఆయన ఉనికిని సంపూర్ణ స్థాయిలో వివరించిన ఏకైక గ్రంథం బైబిల్. ప్రపంచంలో అత్యధిక పాఠకులు గల గ్రంథం బైబిల్. ఒక పుస్తకంలో లేదా శాస్త్రంలో ఒక విషయానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది, కానీ బైబిల్లో ప్రపంచంలోని గొప్ప అనుకున్న ఎన్నో శాస్త్రాల గురించి ఉంది. ఆ శాస్త్రం ఎరుగని అనేక విషయాలు కూడా బైబిల్ బయలుపరిచింది. ప్రపంచ గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకుంది బైబిల్. ప్రపంచంలో అనేక భాషలలో భాషాంతరమున ముద్రించిన గ్రంథం బైబిల్. ఒక్క దైవమును గురించే కాక దెయ్యమును గురించి, దాని పుట్టుక గురించి, దాని అంతం గురించి, సృష్టి పుట్టుక గురించి, మానవ పుట్టుక గురించి చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. స్వర్గం, నరకం, భూలోకం, మిగిలిన ఆకాశముల గురించి, కాలముల గురించి సంపూర్ణ స్థాయిలో రహస్యాలను వివరించిన ఏకైక గ్రంథం బైబిల్. భూమిపై మనిషిగా ఉన్నవాడు దైవంగా ఎలా మార్పు చెందాలో కరుడు కట్టిన మనిషి హృదయాన్ని మార్చే గ్రంథం బైబిల్. భూమిపైన మనిషిగా ఉన్నవాడు దైవంగా ఎలా మార్పు చెందాలో కరుడు కట్టిన మనిషి హృదయాన్ని మార్చే గ్రంథం బైబిల్. న్యాయపాలనలో అబ్రహాము లింకన్కు, సమాజ సేవలో మదర్ తెరేసాకు, అహింసావాదనలో మహాత్మా గాంధీకి మార్గదర్శకంగా ఉన్నది బైబిల్. ప్రపంచంలో నేటికి పోరాడుతున్న సమసమాజ స్థాపన అనే విలువైన అంశాన్ని కార్ల్ మార్క్స్కు నేర్పించిన గ్రంథం బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం బైబిల్. ప్రపంచంలో అత్యధిక మందిచే కొనబడుతున్న గ్రంథం బైబిల్. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలున్నా ఆ మహాదివ్య గ్రంథానికి సాటి రావు. విలువైన బైబిల్ని ధ్యానిస్తూ, ప్రకటిస్తూ అదే రీతిగా జీవిద్దాం. ఇది బైబిల్ యొక్క గొప్పతనం.